వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్కారం. జన సైనికులు జనసేన పెద్దలకు చేతులెట్టి దండం పెట్టి అడుగుతున్నాను. నేను మాకు పార్టీని కానీ పార్టీ సిద్ధాంతాలను కానీ తప్పు పట్టాలనే ఆలోచన మాకు లేదు. మా అన్నకి ఏమైతే అన్యాయం జరిగిందో దాని గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ రోజు మా ఊర్లో ఉన్న శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. అతను ఊర్లోకి వచ్చాడనే లోపల ఏం జరిగింది అసలు ఎందుకు మేము మాట్లాడడానికి వెళ్తే మమ్మల్ని అందరినీ కొట్టి పంపించారు. వాళ్ళు ఇంట్లోంచి బయటికి దోశారు. వాడు ఇంట్లో ఉండి ఆడవాళ్ళని బయటికి పంపించి మాట్లాడిపించినాడు. వాడు నిజంగా తప్పు చేయకుండా ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. వాడు మేము ఒకటే కోరుతున్నాం, మా అన్నని ఎవరు అదే అనేది మాకు బయట రావాలి. మాకు ఆర్థిక స్తోమత బాగలేక కోర్టుల చుట్టూ తిరగలేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక మేము ఇప్పటికీ వాళ్ళ మీద కేసు కూడా పెట్టలేదు. మేము దాని ద్వారానే వాళ్ళు బయట వచ్చారని మేము అనుకుంటున్నాము. మాకుండే అనుమానం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసి పగడబందీగా ప్లాన్ చేసి ప్రూఫ్స్ అన్ని తీసుకొని వీడియోలన్నీ తీసుకొని బెదిరించి వాడిని కొట్టి ఆ వీడియోలు తీసుకొని లాస్ట్ కి ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళు పగడబందీగా ప్లాన్ చేసి మాకు అనిపిస్తుంది. మాకు అనుమానంగా ఉండదు దీని ద్వారా. దీన్నైతే మాకు ఎవరైనా సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టండి. మా ఫ్యామిలీ ఎక్కడికైనా వచ్చి ప్రూఫ్స్ బయట మాట్లాడడానికి నిజ నిజాలు బయట చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. మా అన్న గురించి తెలియాలంటే అతను చిన్నప్పుడు నాటి ఫ్రెండ్స్ ని గాని మా ఫ్యామిలీని గాని అందరినీ ఎంక్వైరీ చేయండి. మా అన్న ఒక మోసం చేసేవాడని గాని అమ్మాయిలతో తిరిగేవాడని గాని ఒక చిల్లర కంప్లైంట్ కూడా మీకు రాదు. ఒకటే చెప్తున్నా, వినుత వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళని ఏదో ఒకటి చేయిందో వాళ్ళు బయటికి పంపించారు సార్. బయటికి పంపించారు. మా పెద్దమ్మ కొడుకు కూడా ముందు అక్కడే వర్క్ చేస్తా ఉన్నాడు. వాడిని కూడా కొట్టి చిత్రవందన చేసి బయటికి పంపించారు. ఇప్పుడు మా అన్నని లాస్ట్ బయట వెళ్ళినారు. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నాను నేను. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ అవసరం తీర్చేసుకొని బయట పంపిస్తారు. వాళ్ళు ఎంత అవసరం ఉంటాదో అంత చాకరీ చేపించుకొని బయట వెళ్తారు వాళ్ళు. మాకు ఎవరైనా సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టండి. మా అన్న ఎందుకు ఏం చేశాడు? ఒకవేళ తప్పు చేస్తున్నా కానీ రైట్స్ లేవు కదా. మా అన్న ఫోను వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉంటే మా అన్న బట్టలు మా అన్న ఫోను మా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. మా అన్న ఫోన్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ఎన్నో లక్షలు పెట్టుకొని అన్ని ఎడిట్ చేసుకొని బయట వెళ్తున్నారు. ఒక్కొక్క వీడియో వాడిని కొట్టి బెదిరించి పన్ను కూడా లేదు. మొన్న వదిలిన వీడియోలో పన్ను కూడా లేదు. ఇక్కడ దెబ్బ తగులుంటాది. అన్ని కొట్టి చిత్రవందన చేసి వీడియోలు తీసుకొని బయట ఉన్నారు. మా అవ్వ కూడా వెళ్ళింది కాళ్ళు పట్టుకునింది, వదిలేయండి నాయన అని చెప్పి వాళ్ళకి కావాల్సిన విధంగా ఇద్దరి దగ్గర మాట్లాడిపించుకొని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఏదో డాక్యుమెంట్ మీద కూడా సంతకాలు పెట్టించుకొని వీడియోలు తీసుకొని ఫోటోలు తీసుకొని వాడి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవన్నీ వాడి ఫోన్ లోంచి చేస్తున్నారు సార్. వాడి ఫోన్ లోంచి చేసి బయట వదిలినామని చెప్పి వదిలినట్టు వదిలి మళ్ళీ తీసుకొచ్చి మా అన్న అయితే వినుత వాళ్ళే మొన్న ఒక వీడియో వదిలారు. వినుత మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, బయట వదులుతాము అన్ని ఉన్నాయన్నాయి. ఒక వీడియో వదిలినారు. ప్రూఫ్స్ ఉన్నప్పుడు వెంటనే బయట వదలొచ్చు కదా. ఎందుకు వదలట్లేదు? టైం తీసుకొని ఎడిట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా చేసి బయట వదులుతున్నారు. ఒక్కొక్కటి వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉంటే మొత్తం బయట పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టట్లేదు? మా అన్న ఫోన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకొని బయట వదులుతున్నారు. వాళ్ళు ఏమన్నా పండుగ పబ్బాలు వస్తే మా అన్న ఇంటికి వస్తా ఉన్నాడు. ఈ రోజు మేము పట్టం చూసి ఏడ్చుకునే బాధ మాది. మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? మా బాధ ఎవరు తీశారు? నాకు వెనక ముందు ఇంక ఎవరున్నారు? అసలు నాకు ఏదొచ్చినా చూడాల్సింది వాడే. ఎవరున్నారు? మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు న్యాయం చేయండి. ఎవరైనా దయచేసి న్యాయం చేయండి. మాకు దయచేసి దీని ద్వారా మాకు న్యాయం కావాలి. మాకు ఎవరైనా సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టించండి. మహిళా సంఘాలు ఇన్నుండే మాకు జరిగిన ఈ అన్యాయానికి ఎవరు న్యాయం చేయరా? దయచేసి ఎవరైనా మాకు న్యాయం చేయండి. చేసి నిజ నిజాలు బయట పెట్టండి అంటున్నానంటే వాడు తప్పు చేయలేదు మేము నమ్ముతున్నాము. ఉంటే వాడు ప్రాణాలతో పెట్టి తప్పు చేశారని ఇప్పుడు చెప్తున్నారు కదా. అప్పుడే బ్రతుకున్నప్పుడే ఎక్కడ ఏ తప్పు చేశాడో అక్కడికి తీసుకెళ్లి సాక్ష్యం తెప్పించుకోవచ్చు కదా. వాళ్ళకి కావాల్సిన విధంగా ముందే దొంగ సాక్ష్యాలన్నీ తీసుకొని ప్లాన్ వేసుకొని వాళ్ళు మాకున్న అనుమానం ఏంటంటే ఇప్పుడు వినుత చేసే పెద్ద కుట్రకి మా అన్నే ఉన్న ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఏమన్నా మా అన్న చేశారా అనే అనుమానం మాది. ఇప్పుడు ఏం కుట్ర ఆ కుట్ర మా అన్నకి తెలుసు. ఆ కుట్ర మా అన్నకి తెలుసు కాబట్టి మా అన్న అనే అనుమానం మాది. వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పున్నారు. నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాడు ప్రాణాలతో పెట్టి మా అన్నని
ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా, ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్కబందీగా ప్లాన్ చేసి ఎందుకు అనేది మా డౌట్. మేము నమ్మేదంతా మా అన్నని వినుతా వాళ్ళే, మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది. మా అన్నని వినుతా వాళ్ళే. వాళ్ళు క్రియేట్ చేసి ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు మాకు చెప్పారు, వాళ్ళు మేము అక్కడికి వెళ్ళున్నప్పుడు ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము, వాడు డిలీట్ చేసినటివి అన్నారు. వాడు డిలీట్ చేసినటివి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టలేదు, ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క. మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉన్నాడు, దాంట్లో ఎలా ఉన్నాడు అనేసి. అది సెల్ఫీ వీడియో, ఏఐ వీడియో మాత్రం కాదు. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీశారు. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. బెదిరించి భయపెట్టి కొట్టి చిత్రవందన చేసి వాడిని వీడియోలు తీసుకోంటారు వాళ్ళు. అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు. మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు నిజాలు బయట మాకు రావాలి. మాకెవరన్నా సహాయం చేసి నిజాలు బయట పెట్టండి. దయచేసి దీన్ని స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. దయచేసి రాయుడు విషయంలో ఎవరు కానీ ఏమంటే మీడియా వాళ్ళు కానీ, ముఖ్యంగా మీడియా వాళ్ళు కానీ ఏమంటే ఇదనబాకండి, రాయబాకండి. ముందు ఏం జరిగిందో తెలుసుకోండి, మళ్ళీ రాయండి. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఇది దేశంలో ఎక్కడా లేదు. దయచేసి ఇది ఒక ఆరోపణ ఒక ఎమ్మెల్యే గారి పైన వచ్చింది. ఆరోపణ ఎమ్మెల్యే గారన్నా ఎదుర్కోవాలి. ఇప్పుడు మీడియాలో వచ్చి మాట్లాడేది కాదు, ఎదుర్కోవాలి. వాళ్ళ పైన చర్య తీసుకోవాలి. దయచేసి ఇది మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్. ఎందుకంటే అతడు 200 సభ్యత్వాలు చేపించాడు. పార్టీ కోసమే కష్టపడినాడు. ఓడికే ఇది లేకుండా కాదు, ఈ 6,000 7,000కి పోయి చేసుకోను. పార్టీ కోసం చాలా నిలబడిన వ్యక్తి వాడు. ఆయన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రేమ వల్లే ఆడున్నాడు. వాడు చేసుకుంటా అన్నాడు. ఆడు ఏం జరిగినా మనకైతే తెలీదు, సత్యప్రమాకంగా మనకైతే తెలీదు. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా చూసుకోవాలి. ఎందుకంటే ఒక కార్యకర్త చనిపోయినాడు. నేను పర్వాలే మన బిడ్డ వాడు ఉన్నాడు, బాగున్నాడు అని చెప్పి నేను సంతోషించి నేను లాట్కి పని చేసి నా బిడ్డ కాలు పడి నా బిడ్డ తప్పు చేసినప్పుడు నాకు తెలియదు. నా బిడ్డను వదిలేయండమ్మా. ఈ మా ఊళ్ళో ఉండే చూడు కూడా నాయన శివ మా ఊరి బిడ్డవే కదా నువ్వు, నీ కాలు పట్టుకుంటారు నా బిడ్డ వదలని చెప్పిన దేవుడిని చూపిమ్మనమా, ప్రూఫ్ చూపిమ్మనమా. పొద్దులో శుక్రవారం మధ్యన 3 గంటల నుంచి శనివారం 6:30 దాకా ఎవిడెన్స్ లేవు కదా సార్. మనిషి మా ఊర్లోకి రండి సార్, పెద్దవాళ్ళు లేరా మా ఊర్లో. ఎవరు ఇచ్చినారు మీకు ప్రాణాలు నిరూపించి ముందు పెడతాను వెనక పెడతాను అని చెప్పి నాకు దయమ్మా. ఇప్పుడు మరి బతుక ప్రాణాలతో పెట్టి ముందు పెట్టుకోనుకుంటున్నావా నువ్వు? అప్పుడు మాకు ఏమన్నా ఉండవడవా? ఆ ప్రాణాలతో పెట్టి ముందు పెట్టుకుంటే ఓడి వస్తాడో ఈ వస్తుందో అప్పుడు ఎవరు వస్తాడో తెలుస్తుంది కదా. నువ్వు ప్రాణాలు తీసి ఎవరికి ముందు పెడతావు? లేనట్టుకోనట్టు సృష్టించి కవిత్తుకొని చెప్పి ఫోటోలు తీసి పెట్టుకోండి. అది అవి బయట పెడతాం. కానీ ఆ దేవుడు అనేది ఉండాలి, తీసుకుంటాడు. అది కూడా దయచేసి ఒకటి చెప్తాను, రాయుడు విషయంలో దయచేసి ఎవరికి తోచినట్టు చేసుకోబాకండి. ఎవరైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారైనా కానీ ముందు వాళ్ళ పైన చర్య తీసుకోండి. ఎమ్మెల్యే గారు కానీ కాళాసి ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీ పైన ఆరోపణ వచ్చిండేది. ఒక ఎమ్మెల్యే పైన ఆరోపణ వచ్చిందంటే అది ఆసామాస. ఒక్క నిమిషం ఉండమా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పైన ఆరోపణ వచ్చిందంటే మీ ఎమ్మెల్యే గారు ఎందుకు గమ్ముగా ఉన్నారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు గమ్ముగా ఉన్నారు? మీరెవరు అంటే ఎవరైనా మీడియా వాళ్ళు పోతే మీడియా వాళ్ళు ఎవరు పోయినా కానీ ఓడి పాటికి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు జరిగిన వాళ్ళు ఎత్తికెత్త విషయం అది అని. వీళ్ళెవరు అంటే మేము బెయిల్ పైన వచ్చున్నాం, మేము చేస్తాము, మేము చేస్తాము, మా న్యాయం కాబట్టి మేము చేస్తాము అంటారు. మధ్యలో బలి అయిపోయింది మావాడు. దయచేసి కూటమిలో ఉండే పెద్దలందరూ న్యాయం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ, ముఖ్యంగా కాళాసి ఎమ్మెల్యే గారు, ఎందుకంటే ఆయన పైన వచ్చింది కాబట్టి ఆరోపణ, ఆయన మాకు న్యాయం చేయాలి ఖచ్చితంగా. మా ఇంటికి ఇంతవరకు రాబోతారు, మా ఊర్లోకి రాబోతారు ఎవరు కానీ. జనసేన నాయకులు కానీ చనిపోయినప్పుడు కానీ ఊర్లోకి ఎవరు రాలేదు. ఒక దండి రాఘవయ్య తప్ప ఇంకెవరు రాలేదు. దయచేసి ఇది కాళాశ్రీ ఎమ్మెల్యే గారు చూసుకోవాలి. మాకు తెలిసి వేరే వాళ్ళు చెప్పుకుంటే
ఇచ్చుంటే ఆయన వచ్చేసి లెటర్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపిస్తాం, మిమ్మల్ని విజయవాడ అపాయింట్మెంట్ తీపిస్తాము అని చెప్పినారు. కానీ ఇంతవరకు అయితే దాని రెస్పాన్స్ లేదు, నాకే సమాధానం చెప్పలేదు. మిమ్మల్ని అయితే పంపిస్తామన్నారు కానీ దేని గురించి మాట్లాడలేదు. తర్వాత వచ్చేసి మామిడూరు దగ్గర పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. అక్కడికి వెళ్లి మేము అందరినీ భంగపడుతున్నాం సార్, మేము లెటర్ ఇవ్వాలి సార్కి అని అంటే ఎవరు మాకు స్పందించలేదు. జిల్లా ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తిరుపతిలో, అక్కడ ఎవరు స్పందించలేదు. తర్వాత ఇక్కడికే వచ్చి నడు రోడ్లో చిన్న బిడ్డల్ని పెట్టుకొని అక్కడే ఎండలో నిలబడుకొని ఉన్నాం సార్. మేము సార్తో మాట్లాడాలి, మా గోడు చెప్పుకోవాలి, మా బిడ్డకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, తల్లిదండ్రులు లేని బిడ్డను ఆ మాదిరిగా చేసినారు కాబట్టి అలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదు అని చెప్పని మేము సార్ని కలిసేదానికి వెళ్ళాము. కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరే కానీ మాకు స్పందించలేదు. అసలుకి మేమే కారు నిలబెట్టి సార్ని భంగపడుకొని లెటర్ ఇచ్చాము, ఆ సార్ కూడా స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాము, ఆయన పియాకి ఇచ్చాము, ఆ సార్ పియాకి ఇచ్చాము, కానీ మాకు స్పందన లేదే. ఎందుకు ఆ సార్ గమ్మునున్నారు? ఇప్పటికి 5 నెలలు 6 నెలలు ఊర్లో ప్రతి ఒక్కరు పండగ చేసుకున్నారు. మా బిడ్డ మా ఇంటికి వస్తా ఉన్నాడు. ఈ రోజు మా బిడ్డ ఫోటో చూసి మేము పండగ చేసుకోలేక గమ్మునుండాము. మా గోడ ఖచ్చితంగా తగులుతారు సార్ వాళ్ళకి. అసలు ఆమె వినితాకు బిడ్డలుండారా? ఆమె ఎందుకు ఆ మాదిరితో చేసింది అర్థం కావడం లేదు. మా బిడ్డను అంత ఇదిగా పెట్టుకొని లాస్ట్ కు మమ్మల్ని చంపేసి మా బిడ్డని మాకు శవమై ఇచ్చింది, ఎక్కడో అనాథ శవం లాగా ఇచ్చినారు సార్ వాళ్ళు. కానీ దయచేసి ఇప్పుడు ఈ ఆరోపణ అయితే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మీదకి పెట్టేస్తున్నారమ్మా. అది ఏమి జరిగిందో మాకైతే తెలియదు, ఎవరు నిజాలు జరిగినాయో, ఇదేమన్నా పార్టీ కోసము ఎలక్షన్ల కోసం ఏమన్నా చేసుకున్నారు, ఏం చేసినారో తెలియదు, రాజకీయాల్లో ఎదగడానికి చేసుకున్నారో మాకైతే తెలియదు. మా అబ్బాయికి ఏం తెలిసిందో ఆ అబ్బాయి బయటకు వచ్చేసి ఒకవేళ ఎమ్మెల్యే గారి గురించో ఈ వినితా దగ్గర గురించో ఎవరి గురించి ఏమన్నా చెప్తాడేమో అని చెప్పని చంపేసినారు. సరే మీది ఏం తప్పు లేదు కదా వినితాది, ఆ అబ్బాయి దగ్గర ఇప్పుడు వీడియో తీపిచ్చారు కదా, మీరు కొట్టి అన్ని చిత్రహింసలు పెట్టి వీడియో తీపిచ్చారు కదా, అది ఏదో బతుకున్నప్పుడే మా అబ్బాయి తప్పైతే బతుకున్నప్పుడే వీడియో మీదకి తొడుకోరా అండి, పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకోరా అండి, కేసు పెట్టండి, వీడి దగ్గర అన్ని మాట్లాడిపించండి. చంపేసిన తర్వాత మీరు అన్ని సృష్టించుకొని వీడియో వదులుతున్నారు. సరే ఇప్పుడు మా అబ్బాయి ఫోన్ మీ దగ్గర ఉంది కదా, మా ఫోన్ మాకు ఇవ్వండి, మీరు దాంట్లోనే ప్రతి ఒక్కటి మీరే అన్ని చేసుకొని మీకు సందర్భాలను బట్టి సమయాన్ని బట్టి ఒక్కొక్క వీడియో మీరు వదులుతున్నారు బయటికి. అంతేగాని మా అబ్బాయిది అయితే ఎటువంటి తప్పు లేదు. సరే మా అబ్బాయి తప్పు, కానీ చంపే అధికారం అయితే ఎవరికీ లేదు. మా అబ్బాయి తప్పు కదా, పోలీస్ స్టేషన్ లో వేపించండి అనేసి వాళ్ళ అమ్మమ్మ పోతే పోలీస్ స్టేషన్ లో వేపిస్తే ఈ మాట పోలీసులు కొట్టారు అని చెప్పని చూపించి ఆమె ముస్లాంది భయపెట్టినారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.